దేవాలయాలు, చారిటబుల్ సంస్థల్లో అక్రమాలు జరిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకుని తగిన ఆదేశాలిచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దేవాలయాల ప్రయోజనాలు కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు న్యాయస్థానాలేనని వ్యాఖ్యానించింది. వైసీపీ హయాంలో పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం పెద్ద వ్యవహారంతో ముడిపడి ఉందని పేర్కొంది. పరకామణి చోరీ కేసుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్పై సీజే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు పరిశీలిస్తే లోక్ అదాలత్ అవార్డును దాదాపు కొట్టివేసినట్లుందని రవికుమార్ తరపు న్యాయవాది వాదించారు. రవికుమార్ తమ ఉద్యోగి కాదని టీటీడీ ఈవో హైకోర్టులో కౌంటర్ వేశారని వివరించారు. అలాంటప్పుడు ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని సింగిల్ జడ్జి ఆదేశించడానికి వీల్లేదని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ప్రాథమిక అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేసి రాజీ వ్యవహారంపై చట్టబద్ధతను తేల్చాలంటూ ద్విసభ్య ధర్మాసనానికే నివేదించారని గుర్తు చేసింది. తదుపరి వాదనలు కొనసాగించేందుకు విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.